ఓం శాంతి. అందరూ తమ భాగ్యం యొక్క గుణగానం చేయండి. ఈ సమయం గురించే అనేక యుగాల నుంచి మనం ఎదురు చూస్తూ వచ్చాము. భగవంతుడు ఈ ధరతిపైకి వచ్చినప్పుడు మనం వారితో ఉంటాము, వారి నుండి శక్తి నింపుకుంటాము. మనం శాస్త్రము అన్నీ చదివాము, కానీ అన్వేషణ పూర్తవలేదు. స్వయం వారు మనకి సత్య జ్ఞానం ఇచ్చారు. మొట్టమొదటి మనం దీని గురించి చింతన చేద్దాము. చాలా జాగ్రత్తగా వినండి అందరూ. శ్రేష్ఠ జ్ఞాని, బుద్ధివంతుడు, ఈశ్వరీయ బుద్ధితో నిండిన వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే తమ చిత్తమును శాంతంగా శుద్ధంగా చేసుకునేవారు. చిత్తం యొక్క వృత్తులు అందులో చాలా నిండి ఉన్నాయి, వాటిని శుద్ధంగా చేసుకోవాలి. చిత్తమును శాంతంగా కూడా చేసుకోవాలి. కావున శివబాబా జ్ఞాన ఆత్మలందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరైతే వారిని గుర్తించారో వారు స్వయంతో మాట్లాడుకోండి. నాతో పాటు మీరందరూ మీతో మీరు మాట్లాడుకోండి. అదే సమయం ఇప్పుడు వచ్చింది. బాబా మనకు సర్వస్వం ఇవ్వడానికే వచ్చారు. నేను వారి నుండి సర్వస్వము తీసుకోవాలి. వారి యొక్క మహావాక్యములు మీరు విని ఉంటారు. మరలా శ్రద్ధగా వినండి. నేను మీకు సర్వస్వాన్ని ఇచ్చి ఖాళీ అయిపోయి వతనంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. భగవాను వాచ ఉంది. మనకు సర్వస్వాన్ని ఇవ్వడానికే వచ్చారు. మనం వాటి నుండి సర్వస్వము తీసుకోవాలి. ఈరోజు మనసులో సంకల్పం చేయండి. ఎందుకంటే సమయము మనల్ని చాలించేస్తుంది. భయంకరమైన సమయం వైపు వెళ్తూ ఉన్నాము, మరియు స్వర్ణిమ యుగం వైపు కూడా వెళ్తూ ఉన్నాము. స్వర్ణిమ యుగము రావడానికి ముందు ఈ ధరతి నుండి పాపము మరియు పాపల యొక్క సమాప్తి తప్పకుండా జరుగుతుంది. కొద్ది సెకండ్ల కోసం వెళ్దాము. నడవండి. పరమాత్మ దగ్గర కూర్చోండి. వారే మనల్ని నింపడానికి వచ్చారు, నిండుగా చేయడానికి వచ్చారు. బ్రహ్మలోకం యొక్క చిత్రము దృశ్యాన్ని చూడండి. ఆకాశం పైన పరమ ఆకాశం ఉంది. ఇది ఆత్మల ప్రపంచము. ఈ ప్రపంచంలోకి రావడానికి ముందు ఇక్కడే ఉండేవారము. అనుభవం చేయండి. నేను ఆత్మను నా ఇంటిలో ముక్త స్థితిలో కూర్చుని ఉన్నాను. అనుభవం చేయండి. పుస్తకం మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాను. ఓం శాంతి. బాబా దగ్గర కూర్చోవడం వలన, సర్వశక్తివంతుని దగ్గర కూర్చోవడం వలన వారిలో ఏవైతే శక్తులు ఉన్నాయో అవి మనలో ఇమిడిపోతాయి. ఇదే రాజయోగం యొక్క సర్వశ్రేష్టమైన స్థితి. మనం మన మనస్సు బుద్ధిని
వారి స్వరూపం పైన ఏకాగ్రం చేస్తాము. ఈరోజు మురళిలో కూడా చెప్పారు బాబా, అభ్యాసం ద్వారా స్మృతి తెగిపోకూడదు. మనం స్వయాన్ని ఏకాంతంలో ఉంచుకుంటూ ఏకాగ్ర చిత్తులుగా ఈ కలియుగ ప్రభావంతో నలువైపుల వాతావరణం కారణంగా మనుషులలో అశుద్ధ సంస్కారాల కారణంగా చాలామంది మనసు భ్రమిస్తూ ఉంది. మనం స్థిరం చేయాలి. ఈరోజు చాలా మంచి చింతన చేయండి. ఈ చింతన జీవితంలో నిరంతరం కొనసాగుతూ ఉండాలి. నేను బాబా నుండి ఏమేమి తీసుకోవాలి? స్వయం భగవంతుడు శ్రేష్ఠ భాగ్యమునివ్వడానికి వచ్చారు. ఎంత తీసుకోవాలి? ఎంత భాగ్యము తీసుకోవాలి అంటే తర్వాత 4 యుగాల వరకు మనం శ్రేష్ఠ భాగ్యంతో నిండుగా ఉండాలి. చింతన చేయండి. నేను బాబా నుండి సర్వము తీసుకోవాలి. ఈ విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాను. నేను శివ్ బాబా నుండి శ్రేష్ఠ బుద్ధి యొక్క వరదానమును తీసుకోవాలి. ఈ బుద్ధి జన్మాంతరాలు మనతోనే నడుస్తుంది. బుద్ధి ఆత్మ యొక్క అవినాశి శక్తి. మనం ఏం చేయాలి? మనకు ఈశ్వరీయ బుద్ధి లభించాలి. బాబా మంచి పదాలు చెప్తారు. నేను మీకు స్వచ్ఛ బుద్ధి ఇచ్చాను. నేను మీకు దివ్య బుద్ధిని ప్రసాదించాను. మీ బుద్ధి ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధిగా ఉంది అని చెప్పారు బాబా. ఎంత మంచి పదం ఇది. ఈశ్వరంలో ఏవైతే ఉన్నాయో మన బుద్ధిలో కూడా ఇముడిపోవాలి. దీన్ని ఈశ్వరీయ బుద్ధి అని అంటాము. ఇప్పుడు అందరూ సంకల్పం చేయండి. మనం మన యొక్క బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. భావనలను నిర్మలంగా చేసుకోవాలి. బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈరోజు మనుషులు నలువైపులా చూస్తున్నప్పుడు మన యొక్క భావనలను చాలా పాడు చేసుకుంటున్నారు. పాడైన భావనలు మనుషులకు స్వయం కష్టం ఇస్తాయి. ఇతరులను చూసి ఏమేమి దృష్టి ఉంచుతామో తెలియదు. వైర భావం ఉంచుతూ ఉంటారు. ఈర్ష్యా భావం ఉంచుతూ ఉంటారు. కింద పడవేయాలనే భావం ఉంచుతారు. ఈ భావాన్ని మనం శుద్ధంగా చేసుకోవాలి. మనమైతే అందరినీ యోగ్యులుగా తయారు చేసేవారము. ఎవరిని ద్వేషించేవారము కాదు. ఎవరి మనసులో అయినా ఎవరి కోసమైనా ద్వేషం ఉన్నట్లయితే శివబాబాకు సమర్పించేయండి. ఈరోజు మన కోసము చాలా మంచి రోజు. నేను ఈ విషయాన్ని పదే చెప్పాను. అందరూ ఉదయం నుంచి అభ్యాసం చేస్తూ ఉండవచ్చు. అక్కయ్యలు కూడా మీకు సమానం ఇస్తారు. కన్నులు తెరుచుకుంటూనే పైకి చూడండి. బాబా తమ శక్తుల కిరణాలను మన పైన వేస్తూ ఉన్నారు. తమ వైపు నుండి వారు సర్వస్వం మనకు ఇస్తూ ఉన్నారు. బాబా మిలనం రోజు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నా అక్కడే ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా పరమధామం నుండి జ్ఞాన సూర్యుడు తమ కిరణాలను తమ పైన వేస్తున్నట్లుగా అనుభవం చేయండి. దివ్య నేత్రంతో పైకి చూడండి. సర్వశక్తివంతుని కిరణాలు, జ్ఞాన సూర్యుని కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. పరమాత్ముని శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి.
శాంతి. మరలా అందరూ చింతన చేయండి. శివ్ బాబా బుద్ధిదాత నుండి బుద్ధి తీసుకోవాలి. దీని ద్వారా ప్రతి జన్మలో నాకు అనుభవం అవ్వాలి. నా బుద్ధి ద్వారా ఇతరులకు అనుభవం కావాలి. నా బుద్ధి చాలా బాగుంది, వీరి దగ్గర మంచి బుద్ధి లేదు అని అనిపించకూడదు. మన యొక్క దివ్య బుద్ధి తయారు చేసుకోవాలి. మన యొక్క దివ్య బుద్ధిలో ఈశ్వరీయ జ్ఞానమును నింపుకుంటాము. దివ్య బుద్ధిలో పవిత్రతను నింపుకున్నప్పుడు వారి యొక్క బుద్ధి సమయానుసారంగా శ్రేష్టంగా ఉంటుంది. ఎంత మంచి సమయం తయారవుతోంది. భాగ్యమును తయారు చేసుకునే సుందరమైన మంచి అవకాశం మన చేతిలో ఉంది. ఇప్పటి వరకు మనం చదువుతూ వచ్చాము. భాగ్య విధాత ఎప్పుడో మనుషుల భాగ్యం తయారు చేశారని విన్నాము. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు ఈశ్వరీయ జ్ఞానం ద్వారా మీ భాగ్యమును స్వయం శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. భగవంతుడు మనకి భాగ్యమును ఇస్తూ ఉన్నారు, అడగనక్కర్లేదు. భాగ్యము మన చేతిలోకి వచ్చేసింది. అందరూ చింతన చేయండి. నేను అప్పుడప్పుడు బాబా యొక్క విషయాన్ని వినిపిస్తూ ఉంటాను, మరలా వినిపిస్తాను. ఎంత మంచి సమయం వచ్చింది. బాబా సాకారంలో ఉండేవారు. రాత్రి క్లాసులో ఒకరోజు చెప్పారు బాబా, పిల్లలు మీ సంతోషానికి అవధులు ఉండకూడదు. స్వయం భగవంతుడు మీ గుప్పెట్లోకి వచ్చేసారు. మీ సంతోషానికి అవధులు ఉండకూడదు అని బాబా చెప్పారు. నేను చిన్న వయసులో వచ్చారు అన్నయ్య. నాలో నేను నవ్వుకునేవాడిని. బాబాతో కూడా హాస్యంగా చెప్పేవాడిని, బాబా మీరు మా గుప్పెట్లోకి వచ్చేసారు, మీ గుప్పెడు మూసేస్తాము, మిమ్మల్ని వెళ్ళనివ్వం బాబా అని హాస్యంగా అనేవారు బాబాతో. సూర్దాస్ యొక్క చిన్న చిన్న కథ వినిపిస్తున్నారు. గుజరాత్ వాళ్ళు విని ఉంటారు. సూర్దాస్ గుడ్డివాడు అన్నమాట. ఎలా వెళ్ళాలి, నేను పాట పాడతాను, ఎవరైనా విని నన్ను తీసుకెళ్తారు, తంబూరా పట్టుకుని పాడేవాడు అన్నమాట. గుడ్డివాడు కదా. విని ఎవరో వచ్చారు, చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళేవారు అన్నమాట. సూర్దాస్కి అనుభవం అయింది, వీరెవరో కాదు, స్వయం శ్రీకృష్ణుడే వచ్చారని అనుభవం అయింది. కవిత్వం రాశారన్నమాట. ఇంకొక పాట కూడా రాసి వినిపించారు, హిందీలో ఉన్నాయన్నమాట. నిర్బలంగా భావించి నన్ను అక్కడికి తీసుకుని వదలడానికి వచ్చారా. నా హృదయానికి చూపించండి, అప్పుడే నేను సర్వశక్తివంతుడు అని అంటారు అనమాట. అందులో మనం కూడా బాబాను హృదయంలో ఇముడ్చుకోవాలి. దీన్నే భగవంతుడు హృదయంలో కూర్చున్నారని అంటారు. కానీ ఎవరి హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందో వారి హృదయంలోనే భగవంతుడు కూర్చుంటారు. మరి ఎవరి హృదయంలో దుర్భావనలు ఉంటాయో వారి హృదయంలో భగవంతుడు ఎలా కూర్చుంటారు. భగవంతుడి నుంచి భాగ్యం తీసుకుందాము. ఎటువంటి భాగ్యము, దీన్ని నిర్వచించాలి. భాగ్యమును ఎటువంటి భాగ్యము అంటే ప్రతి జన్మలో ఆరోగ్యకరమైన తనువు లభించాలి. అటువంటి భాగ్యము ప్రతి జన్మలో శ్రేష్ఠ బుద్ధి లభించాలి. అటువంటి భాగ్యము ప్రతి జన్మలో సుఖదాయకమైన ప్రేమభరితమైన పరివారం లభించాలి. అటువంటి భాగ్యము ప్రతి జన్మలో శ్రేష్టమైన విద్య,
సంపూర్ణ ధనధాన్యములతో తులతూగాలి. ఒక మనిషికి జీవితంలో అంతమించి ఏం కావాలి? పుణ్యకర్మల మూలధనం లభించాలి. మన ధర్మం ప్రతి జన్మలో కూడా ధర్మము ప్రధానంగా ఉండాలి. మనం ప్రతి జన్మలో అందరికీ సుఖం ఇచ్చేదిగా ఉండాలి. ప్రతి జన్మలో దాతాగా ఉండాలి. చేతులు జాపి అడిగేవారుగా కాదు, అందరికీ ఇచ్చేవారుగా ఉండాలి. మన యొక్క బండారము నిండుగా ఉండాలి. అటువంటి భాగ్యము మనం బాబా నుండి ఈ సమయంలోనే పొందాలి. దీనికి విధానము మీరందరూ రోజు వింటున్నారు. జ్ఞాన చింతన, జ్ఞానదానము చేయాలి. జ్ఞాన చింతన చేయడం ద్వారా బుద్ధి రిఫైన్గా అవుతుంది. జ్ఞానదానం చేయడం ద్వారా ఈ జ్ఞాన ధనం అన్నింటికంటే గొప్ప ధనం ఇది. జన్మ జన్మాంతరాలుగా ధనవంతులుగా అవుతాము. పవిత్రతను ధారణ చేయడం వలన ప్రతి జన్మలో ఈ ధర్మం యొక్క శక్తితో నిండుగా ఉంటారు. అందరూ ఆలోచించండి. బాబా నుండి ఇవన్నీ మనం తీసుకోవాలి. ఇప్పుడు శ్రేష్ఠ భాగ్యమును తయారు చేసుకోవడానికి ఇంకొక సంకల్పం చేయాలి. మనం ఈ రోజు నుండి మనము మన యొక్క జీవితంలో పుణ్యకర్మలే చేయాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అందరి యొక్క బాధలను నివారించాలి. అందరినీ యోగ్యులుగా తయారు చేయాలి. అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళాలి. అందరూ ఆలోచించండి. మన పుణ్యాత్మలము. బాబా మనకు ఈ టైటిల్ ఇచ్చారు. మనం ఈ సృష్టికి పుణ్యాత్మలము. బాబా పిల్లలందరూ చాలా చాలా పుణ్యాత్మలు. మనం చాలా పుణ్యం చేశాము. చాలా భక్తి చేసాము. జన్మ జన్మాంతరాలు మనం భక్తి చేసాము కనుక ఈ యొక్క భాగ్యం లభించింది. సంకల్పం చేద్దాము. నేను ఇప్పుడు పాపాల నుండి ముక్తులుగా పుణ్యాత్మగా అవ్వాలి. ఈ సమయం యొక్క పుణ్యము వేరుగా ఉంటుంది. ప్రపంచంలో దాన పుణ్యాలు వేరుగా ఉంటాయి. కానీ ఈ సమయంలో అందరినీ భగవంతునితో కల్పించడం ఇది చాలా గొప్ప పుణ్యము. ఈ సమయంలో ఇతరుల జీవితాన్ని పవిత్రంగా చేయడము రెండవ పెద్ద పుణ్యము. ఈ సమయంలో అందరికీ మార్గం చూపించడం. హే ప్రభు, అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకుని వెళ్ళండి ప్రభు. అందరి అంధకారాన్ని తొలగించి ప్రకాశ మార్గం వైపు తీసుకుని వెళ్ళడం ఇది చాలా గొప్ప పుణ్యము. మనమంతా పుణ్య ఆత్మలము. శ్రేష్ఠ భాగ్యమును తయారు చేసుకుందాము. భాగ్య విధాత దగ్గరికి మనం వెళ్దాము. వారి కిరణాల క్రింద మనం సంకల్పం చేద్దాము. మనం జన్మ జన్మాంతరాల శ్రేష్ఠ భాగ్యం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక అనుభూతి చేద్దాము. భాగ్యవాన్ ఆత్మలకి ఈ మంచి సమయం లభించింది. ఈ యొక్క సమయాన్ని మన చేతి నుంచి వదిలిపెట్టకూడదు. మాయావి ప్రపంచం యొక్క చిక్కులు భారంగా ఉన్నాయి. సంబంధాలు చేదుగా ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కూడా మనం ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. లాభం పొందాలి. ఈ అవకాశాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోకపోతే రాబోయే సమయం కష్టదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మంచి సమయమే మన ఉజ్వల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నేను మీకు కొన్ని
సంఘటన వినిపిస్తాను. పాండవ భవన్లో మాతల చిన్న యోగ బట్టే జరిగింది. ట్రైనింగ్ ప్రారంభమైంది. అవ్యక్త బాబ్దాదా ఓపెనింగ్ చేయడానికి వచ్చేవారు. బాబా వచ్చారన్నమాట. అందరికీ మంచి రీతిగా దృష్టి ఇచ్చారు. వాతావరణం అలౌకికంగా అయిపోయింది. బాబా అడిగారు. మాతలు బాబాకు చెప్పేవారు, హే భగవంతుడా, మీరు తిరిగి ధరతిపైకి వచ్చినప్పుడు మీ వారిగా చేసుకోవాలి. మీరు మిమ్మల్ని నేను నా వారిగా చేసుకున్నాను. ఒక విషయాన్ని మీరు అడగలేదు. అదేంటంటే, ఏ విషయాన్ని మరి అడిగారు? ఏ విషయాన్ని అడగలేదు అంటే మాతలు సమాధానం చెప్పారు. బాబా దృష్టి ఇచ్చి చెప్పారన్నమాట. చాలా మంచి వాతావరణం ఉంది ఆ సమయంలో. బాబా అన్నారు, ఒక విషయం అడగలేదు అన్నారు. నేను కూడా మీ వారిగా అయిపోయాను. వాతావరణంలో వింటూనే పరమ ఆనందమే కాల వ్యాపించింది. భగవంతుడు మనవారుగా అయిపోయారు కదా. రామాయణంలో చెప్తారు, సుగ్రీవుడు రామునితో మిత్రత్వం కుదిరింది. సుగ్రీవుడు అంటాడు, ఈరోజు నుంచి మేము మీ వారము, మమ్మల్ని ఖరీదు చేసాము, మిమ్మల్ని కొనుక్కున్నామా మనం. మాతలు అమ్మవారిగా చేసుకున్నారు. వారు మనవారుగా అయిపోయారు. భక్తిలో కేవలం పాడుతూ ఉండేవారము. మీరు మాత పిత, టీచర్, పరమ సద్గురువు అని పాడుతూ ఉండేవారము. ఇప్పుడు లోతైన అనుభూతి చేద్దాం. ఎవరినైతే భగవంతుడు అని అంటున్నామో వారు నా వారు. పూర్తి డీప్ ఫీలింగ్లోకి వెళ్ళండి. వారు నా వారు. నా తల్లి తండ్రి. నేను వారి యొక్క ఈశ్వరీయ పరివారంగా ఉన్నాను. వారు నా వారు. వారిదంతా నాదే. డీప్ ఫీలింగ్లోకి వెళ్ళాను. వారి దగ్గర ఉన్నదంతా నాదే. ఈరోజు వరకు హే భగవంతుడా, తను మనసు ధనం మీవే అని అంటూ ఉండేవారము. ఇప్పుడు పరమాత్మ చెప్తూ ఉన్నారు, నాదంతా మీదే అని చెప్తూ ఉన్నారు. లాభాన్ని పొందాలి. బాబా చాలా గొప్ప విషయం చెప్పారు. మీలో చాలామంది అన్నయ్యలు అక్కయ్యలు ఆ లాభం పొందుతూ ఉండొచ్చు, ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. బాబా అన్నారు, బాబా మహావాక్యములు గుర్తు చేస్తూ ఉన్నాను, అందరూ మీ జీవితంలో పక్కా చేసుకోండి. బాబా అన్నారు, ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా కానీ హృదయపూర్వకంగా చెప్పండి, మేరా బాబా, మా సహచరుడా, సహాయం చేయడానికి వచ్చేయండి. అధికారికంగా అడగండి, అధికారంతో అడగండి. చేతులు జోడించి రిక్వెస్ట్ చేయడం కాదు, ప్లీజ్. ఇంగ్లీష్లో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. భగవంతుని పైన మనకి అధికారం ఉంది, వచ్చేయండి అని చెప్పండి. చాలా మంచి పదం ఇది. బాబా కూడా బంధించబడి ఉన్నారు సహాయం చేయడానికి. బాబా సహాయం చేయడానికి బంధించబడి ఉన్నారు. గుర్తుంచుకోవాలి. ఇంతకన్నా మంచి విషయం ఏముంటుంది? స్వయం భగవంతుడు చెప్తూ ఉన్నారు, భక్తులకు కాదు పిల్లలకి చెప్తూ ఉన్నారు భగవంతుడు. ఎప్పుడు అవసరం వచ్చినా హృదయపూర్వకంగా వచ్చేయండి, సహాయం చేయండి అని పిలవండి. బాబా సహాయం చేయడానికి బంధించబడి ఉన్నారు. ఈ యుద్ధ మైదానంలో ఈరోజు కూడా ఉంది. భగవంతుడు
పిల్లల్ని మా యొక్క ఆపోజిషన్లో పిల్లల్ని నిలబెట్టారు కదా, విజయం మనకే లభిస్తుంది. మహాభారతంలో చూపించారు. పాండవులు కౌరవులు పెద్ద పెద్ద సైన్యాలు ఉన్నాయి కౌరవుల వైపు, కానీ పాండవులకి గీతా జ్ఞానం వినిపిస్తూ చెప్తారు అర్జునుడా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే నేను ఉంటాను, నేను ఎక్కడ ఉంటానో అక్కడే విజయం ఉంటుందని చెప్తారు భగవంతుడు. మనతో స్వయం భగవంతుడు ఉన్నారు, మనకి విజయం లభిస్తుంది, మా అయిపోయిన విజయం లభిస్తుంది. యుద్ధ మైదానంలో ఒంటరిగా యుద్ధం చేయొద్దు. వారిని పిలవండి, బంధించబడి ఉన్నారు సహాయం చేయడానికి. మీ పరివారంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, వ్యాపార వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఎక్కడ మీకు కష్టం వచ్చినా అభ్యాసం చేయాలి. ముందు సంకల్పము బాబా వచ్చేయండి అని పిలవాలి, బాబాని ఆహ్వానించాలి, వేరే వారిని కాదు. మొదటి సంకల్పము బాబా రావాలి. ముందు ముందు మీకు చాలా సుఖం లభిస్తుంది ఈ అభ్యాసం ద్వారా. వారిని పిలుస్తూనే బాబా వచ్చినట్లుగా అనుభవం అవుతుంది. మహాభారతంలో చూపిస్తారు, ద్రౌపది వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు అక్కడ దుర్వాస మహాముని శిష్యులతో వస్తారు, భోజనం ఏం పెట్టడానికి లేదు. అప్పుడు ద్రౌపది తలుచుకున్న వెంటనే వాసుదేవుడు వచ్చారని చెప్తారు కదా. అలాగే ద్రౌపది వస్త్రాభరణం ఆ సమయంలో కూడా ఎవరు రక్షించలేదు, భగవంతుడే రక్షించారని చెప్తారు. యుద్ధ సమయంలో కూడా ఉత్తర ద్రౌపదిని పిలుస్తుంది, నాకు మంచి శిక్షణ ఇమ్మని అడుగుతుంది. ద్రౌపది అంటుంది, నేను ఏదైతే తప్పు చేశానో నువ్వు మళ్ళా చేయకు అని అంటుంది. ఏ తప్పు చేసింది? నేను కష్ట సమయంలో వాసుదేవుని జ్ఞాపకం చేయకుండా ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణాచార్య వారి ముందు చేతులు జోడించాను. నువ్వు మొదటి క్షణమే వాసుదేవుని జ్ఞాపకం చెయ్యని చెప్తారన్నమాట. అశ్వత్థామ బాణం వేసినప్పుడు ద్రౌపది గర్భంకి తగులుతుంది అన్నమాట, కలుపుతూ ఉంటుంది కదా. అయితే వాసుదేవుడు రక్షిస్తారు అని చెప్తారు. కేవలం మనకి శివ బాబా ఒక్కరే ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాము. ఇదే విధానంతో మనం రోజు బాబాని ఆహ్వానించాలి. సెకండ్లో శివ బాబా వచ్చేయండి అని చెప్పండి. బుద్ధిని పరంధామంలోకి తీసుకుని వెళ్దాము. జ్ఞాన సూర్యుడు పైన మన యొక్క బుద్ధిని ఏకాగ్రం చేయాలి. ప్రకాశిస్తున్న మహాజ్యోతి సత్యం, శివం, సుందరుడు. చాలా ప్రేమగా ఆహ్వానించండి. హే ప్రాణేశ్వర, నా మనస్సు యొక్క మిత్రుడా, నా యొక్క సహచరుడా, సర్వశక్తివంతుడా, మీ ధామమును వదిలిపెట్టి మా దగ్గరికి వచ్చేయండి. మన యొక్క పిలుపు విని జ్ఞాన సూర్యుడు, సర్వశక్తివంతుడు కిందకి దిగుతూ ఉన్నారు. తమ యొక్క తేజస్వి కిరణాలను నలుగు వైపులా వ్యాపింపచేస్తూ కిందకి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండండి. సూక్ష్మలోకంలో బ్రహ్మ తనువులో ప్రవేశించారు. ఆకాశ మార్గం నుండి బాప్దాదా ఇద్దరు కిందకి దిగుతూ ఉన్నారు. దివ్య తేజస్వి ఫరిస్తా క్రిందకి దిగుతూ ఉన్నారు. మన ఎదురుగా వచ్చేసారు బాప్దాదా. దృష్టినిస్తూ ఉన్నారు.
తమ వరదాని హస్తమును నా శిరస్సు పైన ఉంచారు. మరియు దృష్టినిచ్చి తిరిగి తమ ధామానికి వెళ్ళిపోయారు. ఓం శాంతి. మనం సర్వశక్తివంతుని నుండి చాలా శక్తిని తీసుకోవాలి. స్వయాన్ని చాలా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. అందరూ మనసుతో తయారవ్వండి. ప్రపంచానికి ఎవరికి తెలియదు, శక్తిశాలిగా ఎలా అవుతామో తెలియదు. మనుషుల యొక్క మనసు, బ్రెయిన్ రోజు రోజు బలహీనంగా అయిపోతుంది. మానసిక రోగాలు చరమ దశకు చేరుకుంటున్నాయి. ఈ మానసిక రోగాలకి సదా కోసం సరిచేయడానికి మందులు ఉండవు. కొంచెం ట్రీట్మెంట్ ఇస్తారంతే. మనకు తెలుసు మనం శక్తిశాలిగా ఎలా ఆపాలి. శక్తిశాలి స్వమానము మనల్ని శక్తిశాలిగా చేస్తుంది. మన సర్వశక్తివంతునితో జోడించబడినప్పుడు వారి శక్తి మనలో వస్తుంది. మనం స్వయాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. మాయ కూడా భయపడిపోవాలి మనం చూసి. బాబా అన్నారు, అంటుకంటే పెద్ద హింస పాపము, కామం మహాశత్రువు. శ్రీమతి భగవద్గీతలో 3వ అధ్యాయంలో ప్రారంభంలో చెప్పారు, హే అర్జున, మనుషులు కోరుకోకపోయినా ఎందుకు పాపం చేస్తూ ఉన్నారు? దాని యొక్క జవాబు చెప్పారు. ఈ కామమే మనుషులను పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. కామమే అన్నిటికంటే గొప్ప శత్రువు అని చెప్పారు. ఈ యొక్క కామమును స్వప్నం వరకు కూడా జయించాలి. వృత్తుల వరకు కూడా, భావన వరకు కూడా జయించాలి. దీని కొరకు చాలా శక్తి అవసరం ఉంది. ఆత్మశక్తి లేకుండా ఎవరు కూడా మాయను జయించలేరు. అందువలన అన్నయ్యలు అక్కయ్యలందరూ కర్మక్షేత్రంలో ఉంటూ కూడా తమ యొక్క యోగా అభ్యాసమును 4 గంటల వరకు తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. చిన్న సంకల్పం చేయండి. బాబా మురళీలో వస్తుంది. శివబాబాతో జోడించబడే ఉండాలి. ఒకసారి సంకల్పాల ద్వారా, కూర్చుని ఏకాగ్రత ద్వారా కర్మక్షేత్రంలో ఒక మంచి విధానం అవలంబించండి. కర్మ చేశారు, బాబా వచ్చేయండి. కర్మ పూర్తి అయిపోయిన తర్వాత ఈ కర్మ మీకు సమర్పితము. రోజులో 4-5 సార్లు చేయాలి. చాలా సూక్ష్మ ప్రాక్టీస్. కర్మ ప్రారంభించినప్పుడు బాబాను ఆహ్వానిస్తాము. తర్వాత ఆ కర్మ చాలా ఈజీగా అయిపోతుంది. కర్మ పూర్తి అయిపోయిన తర్వాత చేసిన కర్మ ఫలితం మీకే అని అర్పించాలి, బాబాకు అర్పించాలి. శివబాబాతోనే జోడించబడి ఉండాలి. మనం చాలా శక్తిశాలి కావాలి. ఏది కూడా మనల్ని ఒత్తిడి చేయకూడదు. మనం ఎంత శక్తిశాలిగా అయిపోవాలంటే ఏ పరిస్థితి మన యొక్క మనోస్థితిని కదపకూడదు, కదిలించకూడదు. మనం ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే మన చిత్తంను శాంతిగా చేసుకోవాలి. కొద్ది సెకండ్ల కోసము సర్వశక్తివంతుని నుండి శక్తులను తీసుకుందాము. స్వయాన్ని మస్తకం మధ్యలో ప్రకాశిస్తున్న ఆత్మను చూడండి. నేను సర్వశక్తివంతుని సంతానాన్ని, మాస్టర్ సర్వశక్తివంతుడను. నేను చాలా శక్తిశాలిని. బుద్ధిని పరంధామంలోకి తీసుకుని వెళ్ళి సర్వశక్తివంతుడు మహాజ్యోతిని చూడండి. వారి యొక్క అనంతమైన తేజస్వి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి.
వారు సర్వశక్తివంతుడు. వారి శక్తుల కిరణాలు ఒక ఫౌంటైన్ వలె నా పైన పడుతూ ఉన్నాయి. ఆ ఫౌంటైన్ క్రింద కూర్చోండి. శక్తుల జలపాతం ముందు కూర్చోండి. పరమాత్మని శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఓం శాంతి. ఈ స్మృతులు మనకు సమర్థతను ప్రసాదిస్తుంది. ఎంతగా స్మృతి ఉంటుందో, 2 స్మృతులు ముఖ్యమైనవి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, రెండవది విజయరత్నమును, కల్పకల్పకు విజయరత్నమును. మన యొక్క ఈ 2 స్వమానములు నిద్రపోయిన శక్తులను జాగృతం చేస్తాయి. ధారణ విషయంలో మన యొక్క భావనలను నిర్మలంగా చేసుకోవాలి. అందరి పట్ల శుభ భావన ఉండాలి. ఇతరుల కోసము మనుషులకి వైర భావం ఉంటుంది, ప్రతీకార భావం ఉంటుంది, ఈర్ష్యా భావం ఉంటుంది, ఇతరులని కష్టపెట్టాలని భావం ఉంటుంది, వాళ్ళు కాలు పట్టుకుని లాగేయాలని ఉంటుంది, ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగుతారు. మన యొక్క వృత్తులను శుద్ధంగా చేసుకోవాలి. మనం ఎవరితో మీరు ప్రతీకారము తీర్చుకోవాలనుకుంటున్నారో వారిని క్షమించండి. ఈరోజు క్షమించండి. మీ చిత్తము శాంతిగా అవుతుంది. ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్లో కూడా పరివర్తన వస్తుంది. లాస్ట్ యోగంలో ఇది చేయండి, క్షమించండి ఆత్మను. రెండవది, బాబా యొక్క మహావాక్యములు మనందరి కోసం చాలా మంచివి. ఈరోజు అయితే చాలా అవసరము. బాబా అన్నారు, విషయాలు గొప్పవి కాదు, మీరు ఆలోచించి పెద్దవి చేసేస్తారు. విషయాలు పెద్దవి కాదు, ఎక్కువగా ఆలోచించడం వలన మనసు యొక్క శక్తి సమాప్తమైపోతుంది. మనసు అశుద్ధంగా అయిపోతుంది. మానసిక రోగాలు పెరుగుతాయి. మనసులో తుఫాన్లు వస్తే మన జీవిత యాత్ర చాలా భారంగా అనిపిస్తుంది. పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చేసి సమాప్తం చేయాలి. ఇదే జ్ఞానయుక్త ఆత్మల యొక్క లక్షణము. ఈరోజు నుండి అందరూ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ ఎవరికైతే ఈ అలవాటు ఉందో, అంటే చిన్నదాన్ని పెద్దది చేసే అలవాటు ఉంటుంది, ఎవరు ఏం వేరేలా అనుకోకండి. మాతలకి ఎమోషనల్గా చాలా పవర్ఫుల్గా అవ్వాలి. ఎమోషనల్ అంటే భావోద్రేకం. మనసుని బలహీనంగా చేసేస్తాయి. మనసు చాలా శక్తిశాలిగా చేసుకోవాలి. ఎమోషనల్గా స్వయాన్ని పవర్ఫుల్గా చేసుకోవాలి. లేకపోతే ఈ ఎమోషనల్ ఫీలింగ్స్, భావోద్రేకాలు మా స్థితిని పాడు చేస్తూ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉందో వారు ఈరోజు సంకల్పం చేయండి. తమ యొక్క వ్యర్థ సంకల్పాలన్నీ కూడా ప్రభువుకు అర్పించండి. వారు బాధ్యులు. చాలా మంచి అభ్యాసం చేయండి. అన్నయ్యలు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి విషయం యొక్క ప్లానింగ్ శివబాబాని చేయనివ్వండి. మన యొక్క జీవితాన్ని బాబాకు సమర్పించేయండి. మన యొక్క జీవితం, మన యొక్క భవిష్యత్తును బాబాకు సమర్పించేయండి. అందరూ బాబా మిలనం యొక్క పరమానందమును పొందండి. వారి మహావాక్యములో ఏదో ఒకటి సదా ధారణ చేయండి. మురళి వింటున్నప్పుడు అభ్యాసం చేయండి. అందరికీ విశ్వాసం ఉండాలి. బాబా హాజరై ఉన్నట్లుగా ఇక్కడ అనుభవం అవుతుంది. ఇక్కడ ఎనర్జీ మనలో ఇమిడిపోతూ ఉంటుంది.
అనుభవం చేయండి. జ్ఞాన సూర్యుని కిరణాలు నాపైన పడుతున్నట్లుగా అనుభవం చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో ఎవరితో ప్రతీకారం తీర్చుకోవద్దు. ప్రతీకార భావం, వైర భావం వద్దు. మనం మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. పరంపిత దగ్గరికి ఈ సంకల్పాలతో వెళ్దాము. ఓం శాంతి.